హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రాంతీయ అభివృద్ధి మండలి పేరుతో రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, కోస్తాంధ్రకి ప్రకటించారు. అయితే ఎప్పటినుంచో కోస్తా వాళ్ళతో పోలిస్తే అటు రాయలసీమ గాని, ఉత్తరాంధ్ర ప్రజలు గాని గవర్నమెంట్స్ ఏవొచ్చినా సరే కాంగ్రెస్ గావచ్చు, టీడీపీ గావచ్చు ఏదొచ్చినా కొంత అసంతృప్తితో అయితే ఉంటూ ఉన్నారు. అందులోనూ అమరావతి క్యాపిటల్ 2014 నుంచి ఈ అనౌన్స్‌మెంట్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఉత్తరాంధ్ర విషయంలో చూసుకుంటే వైజాగ్‌కి వచ్చేటువంటి పెట్టుబడుల గురించి అసలు విపరీతమైనటువంటి ప్రచారం. కోట్లలో పెట్టుబడులొస్తున్నాయి. ఎన్నో లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అన్న వార్తలు వింటూ ఉన్నాం. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ప్రాంతీయ అభివృద్ధి మండలి అన్న విషయం గురించి ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? అలాగే దీని గురించి ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా గమనిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ పరిణామాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? నిజంగానే ఉత్తరాంధ్రకి ఒక గొప్ప సువర్ణావకాశంగా చూస్తున్నారా? లేకపోతే దీన్ని ఒక ప్రచారపు ఆర్భాటంగానే చూస్తున్నారా? దీని గురించి వివరంగా మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్ ఈ రోజు మనతో ఉన్నారు. వారొచ్చేసి సన్నశెట్టి రాజశేఖర్ గారు, ఉత్తరాంధ్ర పత్రికకు ఎడిటర్, అలాగే కళింగ సీమ సాహిత్య సంస్థకి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇకపోతే లోకనాథన్ గారు సిపిఐ సభ్యులు. సో, ముందు రాజశేఖర్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, ఈ అనౌన్స్‌మెంట్ ని, ఈ ప్రాంతీయ అభివృద్ధి మండలి అంటే సమగ్ర అభివృద్ధి ఉండాలి, ఒక్కచోటే డెవలప్‌మెంట్ ఫోకస్ అవ్వకూడదు అన్న ప్రభుత్వ ప్రకటనని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? నమస్కారం అమ్మా. ఈ చర్చలో పాల్గొన్న మిత్రులు లోకనాథన్ గారికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఈ నేలలో, ఉత్తరాంధ్ర నేలలో మేము 1989 నుంచి కూడాను ఈ నేల ఆకాంక్షలకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి కళింగసీమ సాహిత్య సంస్థ, ఉత్తరాంధ్ర మాసపత్రిక, దినపత్రికల ద్వారా ఇంకా అనేక ప్రజా ఉద్యమాల ద్వారా ఈ నేల అస్తిత్వం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక శ్రేణిగా ఉన్నాం. అయితే ఈరోజు నిర్వహిస్తున్న ఈ డిబేట్లో ప్రధానంగా మీరు ప్రస్తావించింది 3 రీజన్లు. అంటే మనకి ఇంతవరకు తెలిసింది ఉత్తరాంధ్ర రీజన్ అంటే ప్రత్యేకించి పూర్వం ఉమ్మడి 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రభుత్వం నిర్వచనం ప్రకారం. ఇంకా చెప్పుకోవాలంటే ప్రస్తుత జిల్లాలు, ఇప్పుడున్నటువంటి ఏర్పాటైన జిల్లాలు చూస్తే 6 అవుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అలాగే అల్లూరు సీతారామరాజు. ఇట్లా మనకి 6 జిల్లాలతో పాటుగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 3 ప్రాంతాల అభివృద్ధి మండళ్ళు అనుకుంటే మరో 3 జిల్లాల్ని చంద్రబాబు నాయుడు గారు వారు ఏవైతే ప్రస్తావించారో అందులో ఉన్నాయి. అందులో వారు చెప్పినటువంటి ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర అనే కాన్సెప్ట్కి పొందికలేని 3 జిల్లాలు ఉన్నాయి. అవి ఏంటంటే తూర్పుగోదావరి, అందులో మరొకటి కాకినాడ, ఇంకోటి చెప్పుకోవాలంటే అమలాపురం, కోనసీమ. అంటే మొత్తం 9 జిల్లాలని కలిపి వాళ్ళు ఏదైతే ప్రకటించారో 3 రీజన్లు, ఆ రీజన్లో 9 జిల్లాలతో ఒక రీజన్గా దీన్ని ఉత్తరాంధ్ర ఒక ఎకనామికల్ డెవలప్మెంట్ జోన్గా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఉత్తరాంధ్ర అనే కాన్సెప్ట్ చూసుకుంటే ఇది దాదాపుగా ఉమ్మడి రాష్ట్రమే కాదు, ఆనాడు మద్రాసు కేంద్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా నేలకి తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఉత్తరాంధ్రలో దాదాపుగా 24,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న నేలగా ఇది ప్రస్తావిస్తున్నారు. ఇందులో ఇప్పటికీ కూడాను సుమారుగా 19 జీవనదులు ఉన్నా సరే ఈ నేలలో ఇంచుమించు 8 లక్షల ఎకరాల భూమికి మాత్రమే సాగు వసతి ఉంది. మిగిలిన 3 భాగాలకి సాగు వసతి లేని దుస్థితి నేలలో ఉంది. ఈ నేలకు కావాల్సింది సాగునీటి వసతి ఏర్పాట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిందంతా కూడా ఏంటంటే కార్పొరేట్ విధానంతో, అంటే డేటా సెంటర్ మాదిరిగా మరిన్ని ఆర్థిక వనరులను తీసుకొచ్చి ఏవైనా తీసుకొస్తే అంటే ఈ నేలలో ఉన్న భూమంతా కూడా కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చే స్కీమ్స్ గానే ఉన్నాయి తప్ప కానీ ఈ భూములను సాగు చేసి సారవంతమైన నేలలో
విస్తారమైన వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టి వారి జీవనోపాధి కలిగించే ఆకాంక్షలు ఏవి కూడా ఈ ప్రాజెక్ట్ లో కనిపించట్లేదు. ఇవి కూడా గతంలో అనేక సమ్మిట్ లో కూడా చెప్పిన అంశాలు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 3 రాజధానుల విధానం తప్పపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 ప్రాంతాలకి విభజించి 3 అభివృద్ధి మండలిగా నిర్వచనంలో చేయడంలో కూడా దీంట్లో ఒక అత్యుక్త అంశాలే ఉన్నాయి తప్ప ఆచరణకు అనుకూలమైన అంశాలు ఏమీ కనిపించట్లేదు. అదే చంద్రబాబు టైంలో పెట్టిన సుజలధార, దాన్ని సుజల స్రవంతి అని అంటారు. ఆ సుజల స్రవంతి అనే దాన్ని ఇప్పుడు కూడా దాని ఎక్స్టెన్షనే కానీ, దాని పని విధానం కానీ, దాని విస్తారణ కానీ ఏమీ లేదు. వంశధార 2వ దశ, దాని బాగోగులు లేవు. బాహుదా అనేది దాని బాగోగులు లేవు. వంశధార నీటిని ఇచ్ఛాపురం వరకు తరలించాలనే అంశం పట్ల ఆలోచన లేదు. మొత్తంగా చూసుకుంటే అటు సోంపేట, కాకరాపల్లి భూముల్ని ఎలాగైతే కైవసం చేసుకుంటామంటే అక్కడ పోరాటాలు లేచాయో, ఇప్పుడేమో మళ్ళీ ఉద్దానం ప్రాంతంలో అక్కడ ధర్మల్, అక్కడ వాళ్ళు అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరిట అక్కడ భూములు తీసుకోవటం, ఇప్పుడు మన ఆమదాల వలస ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ నియోజకవర్గంలో వెన్నెవలస ప్రాంతంలో భూములు తీసుకుని అక్కడ ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం, అలాగే విజయనగరంలో కూడా ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం యోజన చేయడం, విశాఖపట్నం అయితే ఇంక చెప్పనాలే కాదు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఖనిజ సంపద మొత్తం కూడా ఆదాని అంబానీ వంటి ఇక కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నుతున్నారు. అక్కడ పోరాటాలు నిలుస్తున్నాయి. అలాగే ఒక ప్రజలు జీవించడానికి వీల్లేని స్థితిలో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా ప్రజలు వద్దంటున్నా అక్కడ ఒక కాలుష్య పూరితమైన పరిశ్రమలు కూడా పూరుకుంటున్నారు. అంటే ప్రజలు జీవించే విధానంతో ప్రజల ఆధారం, ప్రజలకి అనుకూలమైన అభివృద్ధి నమూనాతోని చేయనప్పుడు ఎటువంటి ఆర్థిక నమూనాలు ఏమి పెట్టినా సరే అది కార్పొరేట్ దిగ్గజాలకు ఉపయోగపడి దోపిడీకి ఉపయోగపడతా తప్ప సామాన్యుడికి ఉపయోగపడే అవకాశం లేదని స్పష్టంగా స్కీమ్స్ లో మనకు అర్థమవుతుంది. ఓకే ఓకే రాజశేఖర్ గారు, మళ్ళీ లోక్నాథన్ గారు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. లోక్నాథన్ గారు మీరు చెప్పండి, రాజశేఖర్ గారు దీనివల్ల కేవలం కార్పొరేట్లకే లాభం వస్తుంది, ప్లస్ రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, పోరాటాలు వచ్చే అవకాశం, వీటన్నిటి గురించి చెప్పారు. అయితే ఇంకో కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి పోటాపోటీగా నిలబడే సిటీ ఏదన్నా ఉంది అంటే, ఆ స్థాయిలో డెవలప్ అయ్యే అవకాశం ఏదన్నా ఉంది అంటే అది వైజాగ్ కి మాత్రమే అంతో ఎంతో అవకాశం ఉంది. లాస్ట్ టైం జగన్ వచ్చినప్పుడు కూడా 3 రాజధానుల విషయంలో కూడా వైజాగ్ కి ఆ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. సో ఆ యాంగిల్ లో చూస్తే వైజాగ్ ఇటువంటి అనౌన్స్మెంట్ వల్ల అట్లీస్ట్ ఆ కోణంలో ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశం ఏమైనా చూస్తారు? ఆల్రెడీ ఫార్మర్స్, రైతులు ఆ కోణంలో రాజశేఖర్ గారు మాట్లాడారు. ఈ కోణంలో మీరు ఎలా చూస్తున్నారు ఈ ప్రకటన? ప్రభుత్వం రాష్ట్ర ప్యాన్ లో ఉన్న వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. అట్లాగే ఒక అంశానికి సంబంధించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలని రీజనల్ గా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో మీరు చెప్పినట్టే బాగా అభివృద్ధి అవుతున్న ప్రాంతంలో విశాఖపట్నం ఒకటి. పెట్టుబడికి కేంద్రంగా విశాఖపట్నం ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు వాళ్ళు ప్రకటించిన నీతి ఆయోగ్, ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది కాదు, నీతి ఆయోగ్ 3 ప్రాంతాలను విభజించి ఈ 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని. వాస్తవంగా అభివృద్ధి చేసేదానికి ఎవరు వ్యతిరేకం కాదు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది ఎలా ఉండాలి? ఆర్థిక అభివృద్ధి అనేది అనేక ప్రాంతాల యొక్క అసమానతల్ని రూపుమాపే పద్ధతిలో ఉండగలగాలి. అలాగే మౌలిక వసతులు కల్పించే పద్ధతిలో ఉండాలి. సమతుల్య అభివృద్ధి సాధించేటట్టు ఉండాలి. ఆ రకంగా అగ్రికల్చర్ బేస్డ్గా ఉండేది, పరిశ్రమల బేస్డ్గా ఉండేది, దీన్ని అభివృద్ధి చేయాలి. ఇది ప్రధానమైన అంశం. కానీ ఈరోజు కేంద్రం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ యొక్క ప్రకటించిన నోటు మనం స్టడీ చేస్తే పెట్టుబడిదారులకి నిలయాలుగా మారే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్ననే సిఐఏ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేది చెప్పారు. నేను ఇప్పుడు దాదాపు 4-5 సార్లు ఈ సమ్మిట్ యొక్క వివరాలు ఇవన్నీ తీసుకుంటే గ్రౌండ్ రియాలిటీకి
పత్రికలో వస్తున్న దానికి చాలా తేడా ఉంటున్న సందర్భాలు ఉన్నాయి. కానీ గతంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి విఎంఆర్డి పెట్టారు. వాస్తవంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఇది అభివృద్ధి చేయాలని, ఎవరైతే మధ్యతరగతి ప్రజానీకం ఉన్నారో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించాలని దాన్ని తీసుకొచ్చి విఎంఆర్డిఏగా, అంటే విశాఖ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఒక కొత్త పద్ధతిలో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో మనందరికి తెలుసు 7,329 కిలోమీటర్లు, అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అంటే దాదాపు 9 జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు రీజన్ తీసుకొస్తా ఉన్నారు, ఎక్కడ కోనసీమ వరకు. దీనికి పెట్టుబడులు బాగా వస్తాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉండాల్సింది ఏంటి, ఈ ప్రాంతం యొక్క మౌలిక అంశాలు ఏంటి, ఏ రకంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో కాకుండా కొంతమంది పెట్టుబడిదారులతో లేదా నీతి ఆయోగ్ లాంటి సంస్థలతో కూడి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతారంటే సాధ్యం పడే పరిస్థితి కాదు. ఎందుకంటే తూర్పుగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ ఈ 3 ప్రాంతాలు భౌగోళికంగా మనకు తెలుసు అక్వా బేస్డ్గా ఉండేది, అగ్రికల్చర్ బేస్డ్గా ఉండేది, దాంతో పాటు ఎక్కువ కొబ్బరి పంట ఇచ్చేది, ఇట్లాంటివి ఉంది. అట్లాగే పార్వతీపురం కానీ లేదనుకుంటే మన్యం జిల్లా, అల్లూరు జిల్లా కానీ ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నాయి. విశాఖపట్నానికి సంబంధించి అర్బన్ బేస్డ్గా ఒక రకమైన పరిస్థితి ఉంది, పబ్లిక్ సెక్టార్ అట్లాగే ప్రైవేట్ సెక్టార్ బేస్డ్గా ఉంది. రూరల్ సంబంధించిన దాంట్లో దాదాపు ప్రైవేట్ సెక్టార్, ఇప్పుడు ఫార్మా కానీ లేదనుకుంటే ఎస్సీజెడ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని సమతుల్యత సాధించేదానికి అవకాశం లేదు. వీళ్ళు చెప్తుంది ఏంటి, అమెరికన్ డాలర్ని తీసుకురావాలని. ఆ నోటు యొక్క ప్రధాన అంశం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాని యొక్క పరిధి చూస్తే విస్తరణకు సంబంధించి 3,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో దీని ఉంటుందని, దాదాపు 1.55 కోట్ల జనాభా దీనిలో నివాసం ఉన్నారని, దాని యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించిన దాంట్లో $100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక తీసుకురావాలని, ఐటీ హబ్ గాను, ఫార్మా హబ్ గాను, ఫిషరీస్ గాను, టూరిజం గాను, పోర్టు గాను, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఇది మార్పులు అగ్రో జోన్లు గాను మార్పు చేయాలని, అలాగే సర్వీస్ హబ్ గాను, టూరిజం హబ్ గాను డెవలప్ చేయాలనేది దాని యొక్క ప్రధాన అంశం. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో డెవలప్ అవ్వాలి అని అనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంటే చూసుకుందాం ఉదాహరణకి, వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టారు, 5,000. సారీ టు ఇంటరప్ట్, షార్ట్ గా కన్క్లూడ్ చేయండి ఎందుకంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చు. అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. పెట్టుబడులు వచ్చేది లేదు, ఉద్యోగాల అవకాశాలు కల్పించేది లేదు. విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ దాదాపు మనందరూ తెలుసు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. దాని యొక్క విస్తరణ సొంతగా రాగలిగితే 2,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేది దాని యొక్క ప్లాన్ లో ఉంది. కానీ దాన్ని తగ్గించేసి ప్రైవేట్ ఆర్సెల్మెట్లకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. అంటే భూములు, సముద్రము అన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలని దాంతో ఈ రీజన్ తప్ప దీన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. గతం కూడా మనకు తెలుసు, జిల్లాలని ఒక యూనిట్ గా తీసుకోవాలి, మండలాలని ఒక యూనిట్ గా తీసుకోవాలి, డబ్బులు కేటాయించాలి, ఆ రకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనేది మొదటి నుండి చెప్తుంది. 73, 74 రాజ్యాంగ సవరణ చేసింది ఏంటి, స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని హక్కులు ఇచ్చి ఆ రకంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనేది. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, అన్ని జిల్లాలు అంటే కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ, పెట్టుబడి కేంద్రీకరణ, దోపిడీ కేంద్రీకరణ జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రీజన్ సంబంధించిన దాంట్లో ప్రజలకి ఏమాత్రం ఉపశమనం కలిగించేది కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ లోక్నాథన్ గారు. రాజశేఖర్ గారు, లోక్నాథన్ గారు కూడా దీన్ని అబ్జెక్ట్ చేశారు కాబట్టి ఇంకో కోణంలో చూస్తే యాక్చువల్ గా ఏదన్నా సరే మన డెవలప్మెంట్ అనుకుంటే మీరు అన్నట్లు ప్రాంతీయ అసమానతలు అంటే అభివృద్ధి విషయంలో ఈ మీరు ఎక్కడైతే అండర్ డెవలప్మెంట్ ఉందో అవన్నీ కూడా ఫోకస్ చేసి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆ నేపథ్యంలో మనం తెలంగాణ తీసుకుందా, డెవలప్ అయిన మిగిలినవి తీసుకుందా, ముందు టైర్ 1 తర్వాత టైర్ 2 మీదకే ఫోకస్ వెళ్తుంది. అందుకనే పెట్టుబడులు ఏమన్నా వచ్చినా ఇప్పుడు ఆంధ్రాలో అక్కడ టైర్ 1 స్టేజ్ లో ఉంది వైజాగ్ కాబట్టి ఇప్పుడు వస్తున్న పెట్టుబడుల్ని మన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకోవచ్చా ఇంకో యాంగిల్ లో చూస్తే, లేకపోతే
అవుట్ అండ్ అవుట్ మీరు ఇది అసలు అభివృద్ధి కోసం కాదు, ఈ ఉద్యోగాలు ఏమీ రావు, ఓ పక్కన గూగుల్ వచ్చినా ఇంకే సంస్థ వచ్చినా అది లోకనాథన్ గారు చెప్పినట్లు కేవలం డాలర్ రాకపోతే తప్ప వాళ్ళు అనౌన్స్ చేసేటువంటి ఉద్యోగాలు ఏమీ రావంటారా? దీన్ని డెవలప్మెంట్ యాంగిల్లో కేవలం హైదరాబాద్ ఎట్లా తెలంగాణకో అట్లా వైజాగ్ లేక ఆంధ్రాలో అమరావతి అట్లా అయ్యే అవకాశం ఉందా? ఆ యాంగిల్లో చూస్తే, డెవలప్మెంట్ యాంగిల్లో చూస్తే టైర్ 1 డెవలప్మెంట్ అనుకోవచ్చా లేదా? ఒకటేమ్మా, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి ఎవరి అభివృద్ధి అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇప్పటి చేపడుతున్న పనులన్నీ కూడా విధ్వంసం పనులని మేము చెప్తున్నాం. మీకు చెప్పానందుకు ప్రస్తావించిన దాంట్లో అటు సోంపేట మొదలుకొని ఇటు మీకు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఈ మూలాల వరకు ఉన్నదంతా కూడా మొత్తం ఇప్పుడు విధ్వంసమే, పోరాటాలే సాగుతున్నాయి. అటు రణస్థలం అణు విద్యుత్ కానీ, అటు ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ ప్రభుత్వాల అభివృద్ధి అంటున్నాయి. కానీ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని? సహజ సంపదలకి నిలయమైనటువంటి ఆ నేలంతా విధ్వంసం అవుతుంటే మా జీవనం ఒక సంక్షోభంలో పడి, మీరు ఏ కొద్ది మందో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కోసమో, ఏ పెట్టుబడిదారు తీసుకొచ్చినటువంటి వర్కర్లకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగపడే ఈ వ్యవస్థలు పెట్టడం వల్ల ఇక్కడ మేము నిర్వాసితులం అవుతున్నాం. నిర్వాసిత సమస్య కొత్త సమస్యగా వంశధార భూములు కోల్పోయిన నిర్వాసిత సమస్య ఉంది. అయినా జనం అక్కడ భరించారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇలాంటివి లేకపోయినా భూముల్ని ఆ సజావుగా 2 పంటలకు అయ్యేటట్టుగా నీరు వస్తుందని, లభ్యత చేకూరుతుందని ఆశా భావంతో వాళ్ళు అంగీకరించారు వంశధార లాంటి నదీ పరివాహక ప్రాంత రైతాంగం. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా ఏంటంటే కార్పొరేటీకరణ చేస్తున్నామనే కోణంలో కొంతమంది పెట్టుబడిదారులు, అది మల్టీగా ఉన్నటువంటి వాళ్ళ తాలూకా పెట్టుబడులకు సంబంధించి కేంద్రాలుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రీజన్ కాన్సెప్ట్ లో ఇది ఒక డంపింగ్ యార్డ్ గా మారింది. ఇతర రీజన్స్ సంబంధించి ఫ్యాక్ట్స్ వేరేగా ఉండొచ్చు, కానీ ఉత్తరాంధ్ర ఇప్పుడు డంపింగ్ యార్డ్. అంటే విదేశాల్లో ఉపయోగము లేని ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇక్కడ అది మార్కెట్ వాల్యూ పెంచడానికి వీలుగా ఒక క్షేత్రంగా ఎంచుకునే ప్రదేశంగా వాళ్ళు ఎంచుకున్నారు. దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా ఎంచుకున్నారు. అట్లా ఎంచుకునే క్రమంలోనే నిధులు ఎరులై పారుతాయంటే అది సామాన్యుడికి చెరువు అయ్యే పరిస్థితులు అయితే ఆ స్కీమ్స్ ఎక్కడా లేవు. అవి సామాన్యులంటే ఇక్కడ మీరు ఉత్తరాంధ్ర సంబంధించి 1.5 ఇప్పుడు 1.5 జనం సంబంధించి ఆకాంక్షల్లో లక్షలాది మంది వలస వెళ్ళిపోతున్నారు. 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అటు ఇటు అవుతున్నారు. స్కీమ్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే ఇవి పలహారాల్లా చేసే స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అడిగిన వాడికి అడిగినట్టుగా. ఇంత ఇప్పుడు ఒక కవి చెప్పినట్టుగా ఏంటంటే, ఒకనాడు ఈ నేల సహజ సౌందర్యమై పులకించి పొర్లిగిన సౌగంధ ద్రవ్యాలు. ఈ నేల కొత్తగా వీళ్ళు సంపద సృష్టించడం కాదు, సంపద ఉంది. ఈ సహజ సంపద విధ్వంసం చేయొద్దు, మా సంపద మాకు అందేటట్టుగా మీరు వసతులు కల్పించండి అని ఇక్కడ కోరుతుంటే, అది వదిలేసి ఆ చెట్టు, ఈ పుట్ట, ఈ గొయ్య, ఈ నీరు మొత్తం తోడేసి తండేసి ధ్వంసం చేసి వాళ్ళకి కావలసిన పరిశ్రమ నెలకొల్పడం అంటే అది నిర్వాసిత సమస్యగా మారుతుంది. అక్కడ ప్రజలకు దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా పెట్టుబడుల పేరిట ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే 1,00,000 మందికి జీవనోపాధి కల్పించినటువంటి విశాఖ పరిశ్రమకి అతీగతి లేని స్థితిని కల్పిస్తున్నప్పుడు రేపు ఏ పరిశ్రమ మనుగడ సాగిస్తుంది? మిట్టల్ లాంటి వాళ్ళు ప్రైవేట్ సంస్థలు పెట్టడం ద్వారా వాళ్ళు ఏం సాధిస్తారు? అక్కడ వర్కర్లు ఇక్కడ స్థానికులా కారే ఎక్కడో తీసుకొస్తారే? ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం అవుద్ది? అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం వేరు, ఆచరణ వేరు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించి చేస్తున్న ఏ పని కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి కాదు. ఉత్తరాంధ్ర నేల మీద మొత్తం అదనపు సంపత్తో, మిగులు సంపత్తో ఇక్కడికి వచ్చినటువంటి ఉత్తరాంధ్రేతరులు కైవసం చేసుకుని ఇప్పటికి పాలన సాగిస్తున్నారు, వ్యాపారాలు సాగిస్తున్నారు. విశాఖ నేలంతా కూడా ఉత్తరాంధ్రుడు లేడు. లేకపోవడం కారణం ఏంటంటే ఆర్థిక స్తోమత లేనివాడు కాబట్టి ఆర్థిక మిగులుగా ఉన్న ఇతర ప్రాంతాల నుంచి బాగా బలిసిన వాళ్ళు, పులిసిన వాళ్ళు వచ్చి ఈ రోజు రాజకీయ అధికారులకు చొరబడి మొత్తం వ్యాపారాలు చేసి ఆ రాజకీయ పాలన ద్వారా చట్టాలు చేసి మొత్తం సంపద వాళ్ళ వైపు చేసుకుంటున్నారు. రేపు ఏ పరిశ్రమ వచ్చినా ఏమొచ్చినా అది సామాన్యుడికి చేరవయ్యే పరిస్థితి వాళ్ళ స్కీమ్స్ లో లేవు, వాళ్ళు చెప్పినట్టు ప్రకటనలో లేవు. మీరు గమనించండి. దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. దానికి చైర్మన్ హోదా ఎవరు? సీఎం.
కొత్తగా ఏముంది? ఇప్పుడు రాష్ట్ర నిధులు తేవడానికి అనే పద్ధతిలో 3 రీజియన్లు చెప్పడానికే గాని కొత్తగా ఎవరు లేరు. ఆ లోకల్ గా ఉండే పార్లమెంటు సభ్యులు, ఆ లోకల్ ఉన్న మంత్రులందరూ కూడా కమిటీ సభ్యులే. ఎక్కడైతే ఏంటి, రాష్ట్రంలో అయితే ఎక్కడైతేమి, అమరావతి అయితేమి, ఇక్కడైతేమి స్కీమ్స్ లో కొత్తదనం ఏమి లేదు కదా. ఇంకా చెప్పాలంటే నెలల తరబడి పెట్టుబడిదారుడికి అవకాశం ఇవ్వాల్సినటువంటి విధానాన్ని రోజుల్లో మీకు క్లియర్ చేస్తామని చెప్పడమే ఈ తాలూకు రహస్యం. రీజియన్ డెవలప్మెంట్ కాదు, పెట్టుబడిదారులకు సంబంధించి వ్యాపారం సజావుగా సాగడానికి రహదారులు వేస్తారు, వాళ్ళకి కావాల్సిన పరిశ్రమలు కలుపుతుంది. అది సామాన్యుడికి, ఇక్కడ జనానికి ఏం ఉపయోగం అంటే, ఉపయోగపడే పరిశ్రమను మూత పెట్టే స్థితి విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక తాజా ఉదాహరణ. ఇంతకు మించి ఉదాహరణకి ఈ పాలకుల పట్ల ఏముంటుందమ్మా? అందువల్ల వాళ్ళ అభివృద్ధి అంటే రోడ్లు వేయు, 8 రోడ్లు వేయొచ్చు, విమానాలు తిప్పొచ్చు, మొత్తం ఇక్కడ కార్గో సంపత్తి తీసుకుపోవచ్చు. ఇందువల్ల ఒక పైసా, ఒక వేసమంతా కూడా ఇక్కడ ఉన్న సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఇది మేము అభిప్రాయపడుతున్నామమ్మా. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇప్పుడు లోకనాథన్ గారు మీరు చెప్పండి. మీరైతే ఇందాక కానీ మీరు కానీ రాజశేఖర్ గారు కానీ కంప్లీట్ గా ఈ అభివృద్ధి అన్నది ఏమాత్రం ఉత్తరాంధ్రకి మేలు కోసం కాదు, అభివృద్ధి ఎవరి కోసం అనే యాంగిల్ ఆలోచిస్తే అది ప్యూర్ డంపింగ్ యార్డ్ తప్ప ఏ ప్రాస్పెక్ట్ లోనూ అభివృద్ధి కాదని రాజశేఖర్ గారు చెప్పారు, మీ కోణంలో మీరు చెప్పారు. అయితే గవర్నమెంట్ ఇన్ని ప్రకటనలు చేస్తుంది, వీటన్నిటితో కూడా మీరు విభేదిస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి ప్రకటనలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ దృష్టిలో ఉత్తరాంధ్ర నిజంగా అభివృద్ధి చెందాలంటే ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మొట్టమొదటి ప్రభుత్వం తీసుకోవాల్సిందంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. అటు నాగవాళ్ళ దగ్గర నుండి వంశధార, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇరిగేషన్ సంబంధించిన బేస్డ్ గా ఉండే ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలి. రెండోది ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో 5th షెడ్యూల్లో ఉన్నాయి. ఆ 5th షెడ్యూల్కి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి. రెండో అంశం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఖచ్చితంగా దానికి ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వటం, అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటికి అన్ని రకాలైన సహాయ సహకారాలు ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. మూడో అంశం పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు వచ్చేదాన్ని ఒకటి సబ్సిడీలు ప్రభుత్వం నుండి తీసుకోవడం కాదు, ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఉండాలి. ఉదాహరణకి విశాఖపట్నంలో ఫార్మా జెడ్ ఉంది, SEZ ఉంది. స్థానికులు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి భూములు ఇవ్వరు, బయట నుండి వచ్చే వాళ్ళకి మాత్రం, వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే స్థలాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే భూములు కోల్పోతున్నారో, పేదలు, చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ 6 కార్డులు ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఉండగలగాలి. దాంతో పాటు ఉండాల్సిందంటే టూరిజానికి సంబంధించి, టూరిజం పేరుతో ఈరోజు లూటీ చేస్తున్నారు. ఆ డబ్బులు అంతకుముందు మాకు తెలుసు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి బొర్రా కేవ్స్ ఉన్నాయి, దానికి జీవో ఇచ్చారు. లోకల్ కి ఏవైతే నిధులు వస్తాయో, డబ్బులు వస్తాయో దానిలో దాదాపు 25% అక్కడ లోకల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అవేవి పరిగణలో తీసుకోకుండా వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికి ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. భూములు కొల్లగొట్టడం ఒకటే కాదు, భూములు కొల్లగొట్టే ప్రాంతంలో పెట్టుబడులు వచ్చేటప్పుడు ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతులు ఉన్నాయి. అంటే అగ్రో బేస్డ్ గా ఉండాలి, టూరిజం బేస్డ్ గా ఉండాలి, పరిశ్రమల్ని కొత్త పరిశ్రమలు వచ్చేది ఉపాధి అవకాశాలు పెంచే పరిశ్రమలుగా ఉండాలి. రెండోది పొల్యూషన్ కారక పరిశ్రమలు. ఈ రోజు ఉంది పొల్యూషన్ అంతా భారీగా వస్తున్నాయి, అన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నిట్లో దృష్టిలో పెట్టుకొని ఒక చర్చనీయాంశం చేయాలి. అంతే తప్ప మేము ఒక రీజన్ పెట్టాం, ఆ రీజియన్ లో ఇంత పెట్టుబడులు వస్తాయంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఏముంది, ఇక్కడున్న ప్రజల యొక్క మౌలిక అంశాలు ఏమున్నాయి అనేది దానిలో పొందపరచకపోతే అభివృద్ధి ఎలా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇక్కడున్న పంచాయతీల్ని, అలాగే కార్పొరేషన్ని, మండల పరిషత్తుల్లో ఒక చర్చ పెట్టి ఏం అవసరం ఉన్నాయి, ఏది అవసరం కాదు, అభివృద్ధికి సంబంధించిన దానిలో ఉపాధి అవకాశాలు పెంచేవేది, అలా అగ్రికల్చర్ సంబంధించిన దానిలో అభివృద్ధి చేసేదానికి ఏ అవకాశాలు ఉన్నాయనేది ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉండాలి తప్ప తన ఏకపక్షంగా వ్యవహారం చేయడం సరైనది కాదనేది మేము భావిస్తాము. థ్యాంక్ యూ లోకనాథన్ గారు. సో ఓవరాల్ గా ఈ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రకటించారో దానివల్ల ఏం లాభం లేదని అయితే అటు రాజశేఖర్ గారు, ఇటు లోకనాథన్ గారు తెలియజేశారు. సో ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చింది. దీని గురించి మీరిద్దరు ఒక 2 నిమిషాలు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే ఈ చర్చను ముగిద్దాం. ముందు రాజశేఖర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒకటి, ప్రధానంగా ప్రాంతం వారీగా అభివృద్ధి మండళ్ళు పెట్టాలనేది ఒక డిమాండ్ ప్రజల నుంచి ఎప్పటి నుంచో ఉంది.
ఆ ప్రాంతీయ అభివృద్ధి మండలి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రకటించినటువంటి ఏవైతే ఒక కీనోట్ లాంటిది ఉందో దాంట్లో ప్రజల భాగస్వామ్యం లేదు. మేము కోరిన ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉత్తరాంధ్ర నుంచి కానీ కళింగసీమ నుంచి కానీ మేము పెట్టినటువంటి అనేక మంది మేధావులు కానీ అనేక అధ్యయన వేదికలు కానీ పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటంటే ఆ ప్రాంతీయ అభివృద్ధి మండలిలో అక్కడ ఆకాంక్షని కోసం ఆకాంక్షలని ప్రతిబింబించే నాయకత్వాన్ని దానిలో భాగస్వామ్యం కావాలి. అంటే చార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల ఆకాంక్షలు అవి ప్రతిబింబించే ఒక లీడర్షిప్ ప్రజా ప్రాతినిధ్యంగా కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే కాదు, వాళ్ళు ప్రకటించింది అవే కనిపిస్తున్నాయి. మరి అక్కడ ఇక్కడ పెద్ద తేడా ఏమి లేదు. ఇక్కడ ఒక ఎక్స్పర్ట్స్ ఇంజనీర్లు కానివ్వండి, వ్యవసాయవేత్తలు కానివ్వండి, మేధావులు కావండి, బుద్ధిజీవులు కానివ్వండి, ఇక ఈ మొత్తం రీజన్ డెవలప్మెంట్ కి కష్టపడుతున్న కృషి చేస్తున్నటువంటి అనేక పార్టీలు భాగస్వామ్యం కానివ్వండి, లేకుంటే స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కానివ్వండి, పోరాట సంఘాల భాగస్వామ్యంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆకాంక్షలకు ఏం అవసరం అనేది స్పష్టంగా ఒక కీనోట్ ను తయారు చేసి అది ఇంప్లిమెంటేషన్ ఫ్యాక్ట్ గా ప్రభుత్వం సేకరించే స్థితి ఉండాలి. అంతేగాని పైన ఎవరో ఒక ఆదేశం జారీ చేస్తే ఒక ఆదానో ఒక అంబానో ఒక మిట్టలో మరొకరో వాళ్ళ ఆదేశాలు జారీ చేస్తే, లేకుంటే పైనుంచి ఇంకా కార్పొరేట్ దిగ్గజాల ఆదేశాలు జారీ చేస్తే దానికి ఒక రూపకల్పన చేసి దానికి అనుమతించే వైపుగా ఇక్కడ నచ్చ చెప్పే వైపుగా ఇంకా అభివృద్ధి చేస్తున్నామంటే ఈ ప్రాంతంలో దాని యాక్సెప్టెన్స్ లేదు. ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుబాట్లు వస్తున్నాయి, ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే ప్రధాన కారణం ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు భాగస్వామ్యం లేదు. ప్రజల కోరికకి ఆకాంక్షలకి అనుగుణంగా వీళ్ళు వ్యవహరించట్లేదు. వీళ్ళు ఒక జీవోనో ఒక నిర్ణయాన్నో ప్రకటిస్తున్నారు, రుద్దుతున్నారు బలవంతంగా. అక్కడ ఉన్న ప్రజలకు అది ఉపయోగపడుతుందా లేదా అనే ఆలోచన కనీసం చేయడం లేదు కదా. వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోవట్లేదు. పచ్చని భూములన్నీ విధ్వంసం చేయమని ఏ అభివృద్ధి చెప్తుందండి? అది కొండలు చెట్లు చేమలతో తలతల్లాడుతున్నటువంటి కొండలన్నీ ధ్వంసం చేయమని ఏ చట్టం చెప్తుందండి? ఏదైనా చట్టం చెప్పిందా? ఉన్న చట్టాలు విధ్వంసం చేస్తున్నారు అంటే కొండలని ధ్వంసం చేస్తున్నారు, అలాగే ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తున్నారు, సముద్రం మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నారు. ఇక మైదాన ప్రాంతంలో భూములకి నీరు లేకుండా చేస్తున్నారు. ఈ కనీస అవసరాలు కావా, మోసాలు కావా? వీటి కోసం మీరు పాటుపడితే ఈ నేల అభివృద్ధి అయినట్టుగా లెక్క. ఈ నేల కోరుకున్న విషయంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి. ఈ నేల ఇంచుమించు దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమి ఈ నేలలో సాగుకు అనుకూలంగా ఉంది నేను చెప్పాను. 24 లక్షల ఎకరాల సాగు భూముల్ని ఈ రోజు నువ్వు ఆ భూముల్లో పనిచేస్తున్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం సరిలేదు కదా. వాళ్ళని లేపేసి వేలాది మందికి లక్షలాది మందికి నిర్వాసన చేసే స్కీమ్స్ ని పెట్టబోవడానికి మీరు సిద్ధమవుతున్నారు. ఇది అభివృద్ధి కాదని ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఏమైనా అభివృద్ధి మండల్లో ఎకనామికల్ జోన్స్ అని పెట్టుకున్నప్పుడు ఈ అభివృద్ధి మండల్లో ఇటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళంతా భాగస్వామ్యం చేసుకొని వీళ్ళ అభిప్రాయాలను పరిగణలో తీసుకొని అది ఒక కార్యరూపం దాల్చే వైపుగా చట్ట రూపకల్పన చేస్తే ఉన్న చట్టాలని విధ్వంసం చేయకుండా సరికొత్త చట్టాల రూపకల్పనకి ఇటువంటి అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటే అది కొంత ఉపయోగపడవచ్చు నా అభిప్రాయం. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. లోక్నాథన్ గారు ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయండి. చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి. ఒకటి విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఈ ప్రాంత యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేయకుండా అభివృద్ధి జరిగేటట్లు ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేసేటట్లు, అట్లాగే మనకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతానికి రెండో వైపున ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఆ 2 ప్రాంతాలకు సంబంధించి ఎట్లాగ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. మూడవ అంశం మధ్య భాగం ఏదైతుందో మధ్య భాగానికి సంబంధించి వ్యవసాయ రంగం ఉంది. కాబట్టి అటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో 5th షెడ్యూల్ ని 6th షెడ్యూల్ ని ఎవరైతే ఏజెన్సీ పౌరులు ఉన్నారో వాళ్ళ యొక్క మౌలిక వసతులు కల్పించే పద్ధతిలో ఉండాలి. రాజ్యాంగాన్ని ఇచ్చిన హక్కులన్నీ విధ్వంసం చేసే పద్ధతిలో చూడకూడదని. ఎందుకంటే ఇప్పటికే మనందరూ తెలుసు పంప్డ్ స్టోరేజ్ పేరుతో దాదాపు 65,000 మందిని జల సమాధి చేయాలని అదాని వాళ్ళకి భూములు ఇస్తా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకం ఉంది. అలాగే తీర ప్రాంతానికి సంబంధించి డంపింగ్ యార్డ్ కింద చేసేస్తున్నారు. ఫార్మా మొత్తం తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 2 ప్రాంతాల్లో వాళ్ళు ఎలా జీవించేదానికి అవకాశం ఉంది. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఉపాధి అవకాశాలు పెరిగేటట్టు ఉండాలి. పర్యావరణాన్ని విధ్వంసం కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతిలో ఉండాలి. ఎవరైతే విద్యార్థులు యువత యువకులు ఉన్నారో భవిష్యత్ తరాలకి
ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి. కాబట్టి అగ్రికల్చర్ బేస్డ్ గా ఉండాలి, ఇండస్ట్రీ బేస్డ్ గా ఉండాలి, అలాగే సాధారణంగా ఉండే సహజ వనరులను కాపాడే పద్ధతిలో ఉండగలిగితే అది ఉపయోగం ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో మండలాన్ని జిల్లాని యూనిట్లుగా చేసుకొని ఒక చర్చ జరిగితే అది ప్రయోజనం ఉంటుంది తప్ప నీతి ఆయోగ్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూర్చొని ఎలాగా ఈ భూముల్ని అదాని అంబానీలకు ఇవ్వడం, అట్లాగే పెట్టుబడిదారులను ఎలాగ ఆకర్షించడం అనే పద్ధతిలో కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఏం ఉపయోగపడుతుంది అనే దగ్గర అందరినీ భాగస్వామ్యం చేయాలి తప్ప ఇట్లా లూటీ చేసే పద్ధతి ఇది అభివృద్ధి మండలి కాదు, లూటీ చేసే పద్ధతి అనేది మాత్రం అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ లోక్నాథ్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఈ చర్చలో ఇంత విలువైన అభిప్రాయాన్ని పంచుకుని ఒక ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ అయ్యేలా దించేసినందుకు ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం.